హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. మీరు కూడా వాటిని చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. మళ్ళీ లాస్ట్ డేట్స్లో పోస్టింగ్ వెళ్తుందా లేదా అని భయపడే బదులు ముందుగానే మనం అప్లై చేసుకుంటే అలాంటి భయపడవలసిన అవసరం అయితే ఉండదు. అలాగే లాస్ట్ డేస్లో సర్వర్ కూడా చాలా బిజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్స్కి. ఈరోజైతే మీకు మిదాని హైదరాబాద్లో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ అయితే వేశారు. ఈ మిదాని కంపెనీ అనేది మినిరత్న 1 కంపెనీ కింద అయితే వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడైతే క్లియర్గా నోటిఫికేషన్స్ ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషన్ మిదాని అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఇది మన హైదరాబాద్ రీజన్లోనే ఉంది ఫ్రెండ్స్. మినిరత్న కంపెనీ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇప్పుడైతే పొజిషన్స్ చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి ఎస్ఓటి మెకానికల్ పొజిషన్, ఒక వేకెన్సీ అయితే ఉంది. మీకు అయితే 21,900 అయితే పే చేస్తారు. రిజర్వేషన్ అయితే ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 35 ఇయర్స్ అయితే ఉండాలి. సెకండ్ అయితే వచ్చేసి పిక్లింగ్ పొజిషన్, 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేజ్ గ్రూప్ అయితే వచ్చేసి 4 అని అయితే ఇచ్చారు. శాలరీ అయితే వచ్చేసి 21,900 నుంచి 3% అని అయితే ఇచ్చారు. యూఆర్కి అయితే ఒక పొజిషన్ ఉంది, ఓబీసీకి అయితే ఒకటి, ఎస్సీకి అయితే ఒకటి, 35 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉంది. థర్డ్ అయితే వచ్చేసి ఎస్ఓటి ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ అయితే వచ్చేసి 21,900 నుంచి 3% అని అయితే ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో ఒక పొజిషన్, ఈడబ్ల్యూఎస్లో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉంది. ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చేసి ఎస్ఓటి ఎన్డిటి అయితే ఉంది. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 21,900 నుంచి 3% అయితే ఉంది. అన్రిజర్వ్డ్కి 1, ఓబీసీకి 3, ఎస్సీ కేటగిరీలో అయితే 2 ఉన్నాయి. ఫిఫ్త్ పొజిషన్ అయితే వచ్చేసి ఎస్ఓటి ఎంఎల్టీ ఉంది, ఒక వేకెన్సీ ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. 1 నుండి 10 పొజిషన్స్ అన్నిటికీ 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే శాలరీ అయితే వచ్చేసి 21,900 నుంచి 3% అని అయితే ఇచ్చారు. సిక్స్త్ పొజిషన్ అయితే వచ్చేసి ఎస్ఓటి సివిల్, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో అయితే 1 ఉంది. వాకింగ్ రోలర్ ఫ్యూరెన్స్ ఆపరేటర్ పొజిషన్, ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. హాట్ కోల్డ్ లెవెలర్ ఆపరేటర్ పొజిషన్ ఒకటైతే ఉంది వేకెన్సీ, అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఎస్టీలో 1, టోటల్ అయితే 10 అయితే ఉన్నాయి. 10th పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్స్ పొజిషన్, 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కింద అయితే ఇస్తున్నారు ఈ పొజిషన్స్ని. జేఓటీ ఫిట్టర్ కటింగ్ మెషన్స్ అయితే ఉంది, ఒక వేకెన్సీ అయితే ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. జేఓటీ ఎలక్ట్రికల్ పొజిషన్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3, ఓబీసీలో 2, ఎస్సీలో 1 అయితే ఉంది. మీకు 11 నుంచి 21వ పొజిషన్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అలాగే శాలరీ అనేది 20,000 నుంచి 3% ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడైతే 13th పొజిషన్ అయితే చూద్దాము. జేఓటీ టర్నర్ పొజిషన్, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఒక్కొక్కటి చొప్పున అయితే ఉన్నాయి. నెక్స్ట్ జేఓటీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పొజిషన్, 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2, ఓబీసీలో 1 అయితే ఉంది. జేఓటీ ఫిట్టర్ పొజిషన్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 2, ఎస్సీలో 1. డీసెల్ మెకానిక్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది, అది ఓబీసీలో ఉంది. ఆటో ఎలక్ట్రీషియన్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది, అది ఎస్సీ కేటగిరీలో ఉంది. ఎన్డిటి ఆపరేటర్ పొజిషన్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2, ఓబీసీలో 1, ఎస్టీలో అయితే 1 ఉన్నాయి. క్రేన్ ఆపరేటర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. లాడ్లీ మ్యాన్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది. ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ అయితే ఉంది, ఒక వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది. అలాగే నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి చార్జర్ ఆపరేటర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి. రిఫ్రాక్టరీ మ్యాసన్ పొజిషన్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 1 ఉంది. 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇవి ఫ్రెండ్స్ టోటల్ 23 పొజిషన్స్, డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి.
అలాగే ఇప్పుడైతే నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను ప్రతి పోస్ట్కి. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకైతే 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సెకండ్ అయితే వచ్చేసి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పొజిషన్ కూడా 60% మార్క్స్తో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. థర్డ్ అయితే వచ్చేసి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్కి అయితే 60% మార్క్స్తో బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ కానీ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మెటలర్జీ కానీ చేసి విత్ మినిమం 2 years రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ అయితే వచ్చేసి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పొజిషన్ ఎన్డిటి ఆపరేటర్ పొజిషన్ 60% మార్క్స్ ఇన్ బీఎస్సీ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అయితే ఉంది. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి మెటాలోగ్రఫీ ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్లో ఉండాలి మెటలర్జీలో విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. నెక్స్ట్ సిక్స్త్ అయితే వచ్చేసి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పొజిషన్ సివిల్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్ సివిల్ విత్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెవెంత్ అయితే వచ్చేసి వాకింగ్ రోలర్ హార్త్ ఫ్యూరెన్స్ ఆపరేటర్ పొజిషన్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసి 4 years పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి హాట్ కోల్డ్ లెవరర్ ఆపరేటర్ పొజిషన్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో ఉండాలి. అలాగే విత్ 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ షీట్స్ అండ్ ప్లేట్ లెవెలర్స్ అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ పీసీ ఆపరేషన్ ఫ్రమ్ రెప్యూటెడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిగ్రీ హ్యావింగ్ కంప్యూటర్ ఆపరేషన్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ అయితే ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పాస్ ఇన్ టైప్ రైటింగ్ హయ్యర్ ఈజ్ ప్రిఫరబుల్ అని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఈ పొజిషన్స్ అయితే చాలా మందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వెంటనే అయితే అప్లై చేసుకోండి గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్స్ పొజిషన్ గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి బీఏ బీకామ్ బీఎస్సీ విత్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెక్యూరిటీ ఫంక్షన్స్లో అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఫిట్టర్ పొజిషన్ ఎస్ఎస్సి ఐటీఐ ఫిట్టర్ కంప్లీట్ చేసి 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పారు. నెక్స్ట్ 12th అయితే వచ్చేసి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఐటీఐ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ టర్నర్ పొజిషన్ ఎస్ఎస్సి ఐటీఐ టర్నర్ చేసి విత్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్నింగ్ ఆపరేషన్స్లో ఉండాలి. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎస్ఎస్సి ఐటీఐ ఫిట్టర్ విత్ 2 years క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఫిట్టర్ పొజిషన్ ఎస్ఎస్సి ఐటీఐ ఫిట్టర్ కంప్లీట్ చేసి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే 16th అయితే వచ్చేసి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ డీజిల్ మెకానికల్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఐటీఐ డీజిల్ మెకానిక్ విత్ 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఆటో ఎలక్ట్రీషియన్ పొజిషన్కి అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఐటీఐ ఆటో ఎలక్ట్రీషియన్ చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎన్డిటి ఆపరేటర్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఐటీఐ విత్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సర్టిఫికేషన్ అయితే చేసి ఉండాలి. అల్ట్రాసోనిక్ టెస్టింగ్ అండ్ పెనిట్రెంట్ టెస్టింగ్ మ్యాగ్నెటిక్ ప్రాక్టీస్ టెస్టింగ్ రేడియోగ్రఫీ టెస్టింగ్ ఇవైతే ఉండాలి మీకు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ 19th అయితే వచ్చేసి క్రేన్ ఆపరేటర్ పొజిషన్ ఎస్ఎస్సి పాస్ అయ్యి విత్ మినిమం 5 years రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లాడల్ మ్యాన్ పొజిషన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయిపోయి 4 years రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 21th వచ్చేసి హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బ్యాలిస్టిక్ ప్యానల్ మోడలింగ్ అని అయితే ఇచ్చారు. ఎస్ఎస్సి పాస్ అయిపోయి 4 years రెలవెంట్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ 22 అయితే వచ్చేసి ఛార్జర్ ఆపరేటర్ పొజిషన్ కూడా ఎస్ఎస్సి పాస్ అయిపోయి 2 years రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి రిఫ్రాక్టరీ మ్యాసన్ పొజిషన్ ఎస్ఎస్సి పాస్ అయిపోయి విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా చేసుకుంటారు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే 15 marks అయితే ఉంది. ఎక్స్పీరియన్స్కి అయితే 15 marks అయితే ఇస్తారు. రిటర్న్ టెస్ట్కి అయితే 100 marks అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అయితే పాస్ ఫెయిల్ని బట్టి అయితే డిసైడ్ చేస్తారు. టోటల్ 100 marks అయితే ఉంటుంది మీకు. అలాగే వీళ్ళు క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ బేస్ మీద పిలుస్తామని చాలా క్లియర్గా చెప్పారు. అలాగే దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 18/9/2021. ఈ లోపల అయితే మీరు ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మిదాని సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళైతే ఒక యూఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 18/9/2021. సో క్యాండిడేట్స్ అనేది 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం కేటగిరీ వాళ్ళకైతే ఫీ అయితే పే చేయక్కర్లేదు, వాళ్ళైతే ఎక్సెంప్టెడ్ అయితే ఉన్నారు. అలాగే వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ అయితే పంపించవలసిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకుందాం అనుకుంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకుందాము అనుకుంటే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చదివి మళ్ళీ దాని తర్వాత అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఆన్లైన్లో, ఆ విధంగా అయితే అప్లై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మిధాని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషను. ఇక్కడైతే మీరు అప్లై మిధాని పోస్ట్ అని అయితే క్లిక్ చేయండి. అప్లై మిధాని పోస్ట్ అని క్లిక్ చేయంటే ముందుగా అయితే మీరు ఇందులో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ బేసిక్ డీటెయిల్స్, వీటినన్నింటినీ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే అడ్రస్ అయితే అడుగుతున్నారు. ఈ అడ్రస్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. అక్కడ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. అలా అయితే ఈ పొజిషన్స్కి అయితే రిజిస్టర్ చేసుకోండి. అలాగైతే ఫస్ట్ స్టెప్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే పొజిషన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ విధానము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.